అందరికీ హ్యాపీ భోగి. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోసారా? మా ఇంట్లో కూడా చిట్టి తల్లులకి భోగి పళ్ళు పోసాము. నార్మల్గా అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిందండి. లాస్ట్ ఇయర్ కూడా మీరు నా షార్ట్ వీడియో చూసింటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాం. ఈసారి కూడా అలానే సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్నాము. కానీ అనుకోకుండా నాకు మెన్సెస్ వచ్చేసాయి. సో నేను వెళ్ళలేను కదా. మా నాయన పాపకేమో చెప్పామన్నమాట, ఈరోజు భోగి, సో నీకు భోగి పళ్ళు పోస్తాము, ఈవినింగ్ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి భోగి పళ్ళు పోసుకుంటాము అనేసి దానికి చెప్పాము. అది ఫుల్ ఎక్సైటెడ్ అయింది. అందుకని చెప్పేసి ఇంక నేను వెళ్ళలేను కదా అని చెప్పి మా ఆయనకి చెప్పాను. సరే అండి, తను డిసప్పాయింట్ అవుతుంది, మీరు తీసుకెళ్ళి వెళ్ళండి ఈవినింగ్ అని చెప్పా. సో మా ఫ్రెండ్కి కూడా కాల్ చేసి ఇలా నేను రాలేను, సో మా ఆయన పిల్లలు వస్తారు, సో మీరు కానివ్వండి అని చెప్పాను. కానీ కిషోర్ అన్న లైక్ ఓన్ బ్రదర్ ఎలా ఫీల్ అవుతారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే కిషోర్ అన్న వచ్చి అందరూ ఉంటేనే కదా ఫెస్టివల్, నువ్వు లేకపోతే ఎలాగా అని చెప్పేసి వాళ్ళే మా ఇంటికి వచ్చారనమాట. అందరూ మా ఇంటికి వచ్చి మా ఇంట్లోనే భోగి పళ్ళు పోసారనమాట. నేను చూడలేను, నేను మిస్ అవుతాను అని అనుకున్నాను. కానీ బట్ అన్న వల్ల మా ఇంట్లోనే భోగి పళ్ళు పోసాము, సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఈవెన్ నేను వాళ్ళకి డిన్నర్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు. మా ఫ్రెండే చెప్పింది, నేనే దోశ పిండి చట్నీ తీసుకొని వస్తాను, నువ్వేం చేయొద్దులే, రెస్ట్ తీసుకో అని చెప్పింది. ఇంకేం కావాలండి, దేశం కానీ దేశంలో ఇలాంటి ఫెస్టివల్ టైంలో మనము ఫెస్టివల్ వైబ్స్ మిస్ అవుతూ ఉంటాము, ఫ్యామిలీని మిస్ అవుతూ ఉంటాము. కానీ ఇలాంటి ఫ్రెండ్సే ఫ్యామిలీగా క్రియేట్ అయిపోయారు అనుకోండి, ఇంకా అంతకన్నా ఇంకేం అవసరం లేదు. ఆనందం అంతా అక్కడే ఉంటుంది. సో లిటరల్లీ నేను ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నాను, ఇలాంటి ఫ్రెండ్స్ ఫ్యామిలీ లాగా మారి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేమైతే. సో ఇలానే మీకు కూడా మంచి మంచి ఫ్రెండ్స్ ఫ్యామిలీ లాగా అయ్యి మీరు కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ 2025 మీ అందరికీ కూడా హ్యాపీగా జరగాలని, అన్నీ మీరు కోరుకున్నవన్నీ జరగాలని కోరుకుంటున్నా. ఇదండి నా భోగి సెలబ్రేషన్స్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.